శ్రీ గౌతమి విద్యా సంస్థల న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు విద్యా వార్తల గురించి చూద్దాం. అసలు స్టేట్లో మనకున్నటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ న్యూస్ ఏంటి అనే దాని గురించి చూస్తే, మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. హిందీ, బెంగాలీ, భోజ్పూరి, ఒరియాలో 370 చిత్రాల్లో నటన. గోపాల చిత్రంతో తెలుగు సినిమాలోనూ ఈ ఏడాది పద్మ విభూషణ్కు ఎంపిక. 6 నెలలకే మరో విశిష్ట పురస్కారం. ఈ నెల 8వ తారీఖున అవార్డు ప్రదానం. తర్వాత పాఠ్యపుస్తకాల్లో రాజకీయాలొద్దు, సాల్ట్ ప్రాజెక్టు ద్వారా టీచర్లకు శిక్షణ. మంత్రి లోకేష్. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు ఎస్జిటిలకు సాల్ట్ ప్రాజెక్టు ద్వారా శిక్షణ ఇప్పించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. తద్వారా టీచర్లలో కెపాసిటీ బిల్డింగ్ జరగాలని చెప్పారు. పాఠశాల విద్యాశాఖపై సోమవారం ఉండవల్లిలోని నివాసంలో సమీక్ష నిర్వహించారు. స్టూడెంట్ కిట్ బాలురు బాలికలకు ఒకే విధంగా ఉండాలని సూచించారు. పాఠ్యపుస్తకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయపరమైన రంగులు, కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి కావాలని సూచించారు. పాఠశాలలో సౌకర్యాలు, ఫలితాల మెరుగుదలలో ఆ కమిటీల భాగస్వామ్యం అర్థవంతంగా ఉండాలన్నారు. పాఠశాలల నిర్వహణపై అభిప్రాయ సేకరణ కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించాలని ఆదేశించారు. ఈ యాప్లో మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు చేయాల్సిన పనులు టీచర్లు చేయొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో వేల కోట్లు ఖర్చు చేస్తున్న విద్యార్థుల హాజరు 70%గానే ఉందని, దీనికి కారణాలు గుర్తించి హాజరు శాతం పెంచడానికి చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షలో ఉన్నతాధికారులు కోన శశిధర్, వి విజయరామరాజు, కృతికా శుక్లా, బి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఓకే, తర్వాత విద్యార్థులకు అపార్ ఐడి మార్గదర్శకాలు విడుదల. తొలి దశలో 9, 10 తరగతులకు విద్యార్థులకు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్ ఐడి ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఒకటే దేశం ఒకటే ఐడిలో భాగంగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు సోమవారం విడుదల చేశారు. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా అపార్ ఐడి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఐడి రూపొందించిన తర్వాత తల్లిదండ్రులు, సంరక్షకులకు ఫోన్ సందేశం వస్తుందన్నారు. పాఠశాల విద్యార్థులు మైనర్లు కావడం, వారి వివరాలను మరొకరితో పంచుకోవడానికి చట్టబద్ధంగా తల్లిదండ్రుల అంగీకారం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తొలి విడతగా దసరా సెలవుల ముందు 9 నుంచి 10వ తరగతి విద్యార్థులతో ఇంటికి పంపించాలని ఆదేశించారు. సెలవుల అనంతరం అక్టోబర్ 14న ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలని తెలిపారు. ఈ ఐడి ప్రక్రియ సక్రమంగా జరిగేలా ప్రాంతీయ, జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తర్వాత జూనియర్ కళాశాలలకు దసరా సెలవులు 3 నుంచి. దీని గురించి చూస్తే, రాష్ట్రంలో జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 3 నుంచి 11 వరకు దసరా సెలవులు ఇస్తూ ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యదర్శి కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. 12న దసరా, 13న ఆదివారం కావడంతో కళాశాలలు 14 నుంచి పునఃప్రారంభం కావాలని సూచించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉన్నందున 2 నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. పాఠశాలలకు ఇదే విధానంలో సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 3 నుంచి ఇచ్చేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పటికే ఆమోదం తెలిపారు. నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలి. విద్యా ప్రమాణాల మెరుగుదలకు సమగ్ర శిక్షణ, టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్పై దృష్టి సారించాలి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఫీడ్బ్యాక్కు ప్రత్యేక యాప్, పాఠశాల 70% హాజరు కారణాలను అన్వేషించండి. ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటి నీట్ శిక్షణ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎంట్రన్స్, ఎంపికైన వారికి ఉచిత శిక్షణ. కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖ నగరాల్లో కేంద్రాలు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఐఐటి నీట్ శిక్షణ వచ్చేలాగా ఇంటర్ బోర్డు ఏర్పాటు చేస్తోంది. తొలి దశలో రాష్ట్రంలోని 4 పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఎంపిక చేసిన కళాశాలలో ఐఐటి శిక్షణను అదే కళాశాలకు చెందిన జూనియర్ లెక్చరర్లు ఇచ్చేవారు. ఈసారి నారాయణ కళాశాలకు చెందిన ఐఐటి నీట్ సిలబస్ బోధించే సిబ్బందితో శిక్షణ ఇప్పించేందుకు ఇంటర్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది. ఎల్లుండి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు. 2వ సెమిస్టర్ పాఠ్యపుస్తకాలు సిద్ధం. పట్టభద్రులకు ఓట్ల పండుగ. నమోదుకు నవంబర్ 6 వరకు అవకాశం. అర్హతలు: జిల్లా వాసి అయి ఉండాలి. ఈ ఏడాది నవంబర్ నాటికి 3 ఏళ్ల ముందు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకునే విధానం: కార్యాలయాల్లో ఫారం 18ను దరఖాస్తు పొందాలి. గెజిటెడ్ అధికారితో ధృవీకరణ చేసిన డిగ్రీ ధృవపత్రం నకలు జత చేయాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అతికించాలి. ఆధార్ కార్డు నకలు, చిరునామా, తర్వాత ధృవీకరణ పత్రం జత చేయవచ్చు. కలెక్టరేట్లోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి కార్యాలయంతో పాటు సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించబడును. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు శ్రీకారం. అన్ని జిల్లాల్లో ఇదే వార్తలు ఉన్నాయి. తర్వాత టీచర్ల సిఫారసు బదిలీలు. పాఠశాల సముదాయాల కుదింపు. ఎయిడెడ్ టీచర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్.
ఎస్ఐఎంసి వెబ్సైట్లో ఖాళీలు జిల్లాల వారీగా నియామకాలు డిఎస్సి అర్హతతోనే దరఖాస్తులు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయపరమైన సమస్యలు లేని పాఠశాలలో భర్తీకి ద్వారాలు తెరిచింది. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరో శుభవార్త అందినట్లయింది. ఇప్పటికే 16,000 పోస్టులతో డిఎస్సిని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ టెట్ పరీక్షలు ముగిసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు. గతంలో ఎయిడెడ్ పోస్టులను పెద్ద ఎత్తున భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించగా ఎయిడెడ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయపరమైన చిక్కులు లేని అన్ని అనుకూలంగా ఉన్న పాఠశాలల్లో పోస్టుల భర్తీకి అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్సైట్లో మరిన్ని వివరాలు వెల్లడించారు. బడి ఈడు పిల్లలు చదువుకోవాలి. ఎయిడెడ్ టీచర్ల భర్తీ గ్రీన్ సిగ్నల్. కేజీబీవీలో దరఖాస్తులు. ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం. రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నామని అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీబీ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బోధనా సిబ్బంది పోస్టులను కాంట్రాక్టు, బోధనేతర సిబ్బంది పోస్టులను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2024-25 విద్యా సంవత్సరానికి భర్తీ చేయనున్నట్లు వివరించారు. అర్హులైన మహిళా అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే 7075039990 7075159996 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు apkgbb.apcfss.in చూడాలని శ్రీనివాసరావు తెలిపారు. సెలవుల్లో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. దసరా సెలవుల్లో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలుపుతున్నారు. గ్రామాల్లో విద్యార్థులు ఈతకు వెళ్ళి మృత్యువాత పడుతున్నారని, ఇలా సెలవుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియపరుస్తున్నారు. సార్ ఇది మీరే. జిల్లా కలెక్టర్ చిత్రాన్ని పెన్సిల్తో గీసిన బాలిక. కలెక్టర్కు చిత్రపటాన్ని అందిస్తున్న విద్యార్థిని నవ్యశ్రీ రాయదుర్గం. రైలు ప్రయాణంలో ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి. ఎంబీబీఎస్ యాజమాన్య కోట్ల సీట్ల భర్తీకి ఆప్షన్ల నమోదుకు అవకాశం. జగనన్న తోడు పథకం పేరు మార్పు. జగనన్న తోడు పథకం పేరును చిరు వ్యాపారులకు 0 వడ్డీతో రుణాలుగా ప్రభుత్వం పేరు మార్పు చేసింది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఫోటోతో వాట్సాప్ డీపీ. డబ్బులు పంపాలని తహసీల్దార్లకు మెసేజ్. అధికార వర్గాల్లో కలకలం. ఫేక్ మెసేజ్లు నమ్మవద్దని కలెక్టర్ ఆదేశం. కాకినాడ. తెలుగు అంబేద్కర్ వర్సిటీల చట్టాలకు సవరణ. ఆర్డినెన్స్ తీసుకురానున్న రాష్ట్ర ప్రభుత్వం. వర్సిటీల ప్రధాన కేంద్రంగా మార్చి ప్రవేశాల నిర్వహణ. రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి. పెండ్లిమర్రి. కేజీబీవీలో ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను కింద పేర్కొన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బోధనా సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన, బోధనేతర సిబ్బందిని అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామక ప్రక్రియ చేపడతారు. ప్రిన్సిపల్ పోస్టులు 10, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ 165 పోస్టులు. సబ్జెక్టులు ఇంగ్లీష్, సివిక్స్, కామర్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, వొకేషనల్. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ సిఆర్టీ 163 పోస్టులు. సబ్జెక్టులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 4 పోస్టులు. పార్ట్ టైం టీచర్ 165 పోస్టులు. వార్డెన్ 53 పోస్టులు. అకౌంటెంట్ 44 పోస్టులు. ఏజ్ లిమిట్. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 18 నుంచి 42 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ళు, మాజీ సైనికులకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. గౌరవ వేతనం నెలకు ప్రిన్సిపల్కి 34,139 రూపాయలు, పీజీటీకి 26,759 రూపాయలు, సిఆర్టీకి 26,759 రూపాయలు, పీఈటీకి 26,759 రూపాయలు, అకౌంటెంట్కు 18,500 రూపాయలు, వార్డెన్కి 18,500 రూపాయలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్కు 18,500 రూపాయలు. ఎంపిక ప్రక్రియ, అకాడమిక్ మార్కులు, సర్వీస్ వెయిటేజ్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర ఆధారంగా ఉంటాయి. ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము 250 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 18. వెబ్సైట్ https://apkgbb.apcfss.in. డిఎస్సి ఫలితాలు విడుదల. వెబ్సైట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్టు. నేటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్. 9 నియామక పత్రాల అందజేత. డిఎస్సి జిల్లా టాపర్గా ఆటో డ్రైవర్. జిల్లా ర్యాంక్ కొట్టిన తండ్రి కొడుకు. ఆర్టీసీ దసరా సందడి. 6,100 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసిన అధికారులు. 4 నుంచి 20 తేదీ వరకు అందుబాటులో. అన్నింటా సాధారణ ఛార్జీలే. 3 నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష సరళం సిద్ధం చేసిన అధికారులు. జిల్లాలో పరీక్ష రాయనున్న 44,855 మంది అభ్యర్థులు. అనంతపురంలో 6, తాడిపత్రిలో 2, గుత్తిలో 1, బెంగళూరులో 3 కేంద్రాలు. ఈ వార్త అనంతపురం జిల్లాకు సంబంధించింది. విద్యార్థులకు అపార్ నెంబర్ అన్ని చోట్ల వర్తిస్తుంది.
యలమంచిలి జడ్పీ హై స్కూల్ టీచర్కు షోకాజ్ నోటీస్ తిరస్కరించిన ఉపాధ్యాయుని. ఇవి ఈనాటి విద్యా వార్తలు. చూస్తూనే ఉండండి శ్రీ గౌతమి న్యూస్. ప్రతిరోజు విద్యా వార్తలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల సమగ్ర సమాచారం, ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ న్యూస్లన్నీ కూడా కవర్ చేసి ఈ ప్రోగ్రాంలో చదవడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ప్రోగ్రామ్స్ మీకు అందించేదానికి శ్రీ గౌతమి న్యూస్ సిద్ధంగా ఉంది. చూస్తూనే ఉండండి శ్రీ గౌతమి న్యూస్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్ల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.